అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో టీజీ లా సెట్ ఎల్ఎల్బి కావచ్చు, ఎల్ఎల్ఎం కావచ్చు. సో వీటికి సంబంధించిన 2026 సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో వీటికి సంబంధించిన అంటే ఎల్ఎల్బి 2026 సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, అదేవిధంగా మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి, దాంతో పాటుగా ఎల్ఎల్ఎం సంబంధించిన షెడ్యూల్, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదేవిధంగా సీట్ అలాట్మెంట్ వరకు మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. సో ముందుగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే టీజీ లాసెట్ 2026 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, సో ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ కౌన్సిల్ షెడ్యూల్ ఏదైతే ఉందో సో దీంట్లో పాల్గొనాల్సి ఉంటుందన్నమాట. సో వేరే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు దీంట్లో పాల్గొనడానికి ఎలాంటి అవకాశం ఉండదు. సో టీజీ లాసెట్ రిజల్ట్స్ కూడా ఇప్పటికే రావడం జరిగింది కాబట్టి ఒకసారి రిజల్ట్స్ కూడా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీ యొక్క ర్యాంక్ని బట్టి మనకు ఏ కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది ముందుగానే తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే మనకు ఆన్లైన్లో మీ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి డిగ్రీ లెవెల్ వరకు కావచ్చు, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అప్లికేషన్ సంబంధించిన అంటే కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఆన్లైన్ వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, ఏ కాలేజ్ కావాలనేది. ఆ తర్వాతనే మీకు అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో ఒకసారి డేట్ వైజ్గా మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మనకు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవ్వడం జరిగిందంటే జూన్ 26వ తారీఖున మనకు లాసెట్, సో పీజీ కావచ్చు, యూజీ కావచ్చు, సో అంటే ఎల్ఎల్బి కావచ్చు, ఎల్ఎల్ఎం కావచ్చు, సో వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అనేది మనకు జూలై 5వ తేదీన మొదలవడం జరుగుతుంది. సో ముందుగా మనం ఫస్ట్ ఎల్ఎల్బి గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత ఎల్ఎల్ఎం గురించి తెలుసుకుందాం. సో ఎల్ఎల్బి అంటే 3 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ సంబంధించిన కోర్స్ కావచ్చు. సో ఇంటర్ అయిపోయిన వాళ్ళు చేయొచ్చు, లేకపోతే డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు అనమాట. సో అయితే మనకు ఎల్ఎల్బి చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అనేది మనకు జూలై 5వ తేదీన మొదలవడం జరుగుతుంది. జూలై 10 వరకు మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సో ఈ 6 రోజుల పాటు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతాయి అనమాట. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మీరు ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ, సో ఒక రోజు మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫిజికల్గా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటాము. సో ఇది మనకు జూలై 6వ తేదీన మొదలవడం జరుగుతుంది. జూలై 9వ తేదీ వరకు మనకు అందుబాటులో ఉంటుంది. సో ఎక్కడ అంటే మనకు వెన్యూ వచ్చేసరికి మనకు ఇక్కడ మనకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, సో ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో, సో ఉస్మానియా యూనివర్సిటీలో మనకు అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది. సో ఆ అడ్మిషన్ డిపార్ట్మెంట్లో మనకు వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతాయి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఎప్పుడు రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసుకుంటారో ఆ నెక్స్ట్ రోజు కావచ్చు, ఆ తర్వాత మీరు ఒక రోజు మీ స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజు మీరు రావాల్సి ఉంటుంది. మీకు టైమింగ్స్ అక్కడ ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మీరు 6వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు, సో జూలై 6 నుంచి జూలై 9 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది చేయించుకోవచ్చు. ఇది ఎక్కడ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. సో ఇది స్లాట్ బుకింగ్ ద్వారా ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వారు మాత్రమే రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటికి సంబంధించిన అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా మీ యొక్క మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి అంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీ యొక్క నేమ్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇతర ఏ డీటెయిల్స్ అయినా మీరు రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే వాటిని వెరిఫికేషన్ చేయించుకోవడానికి మీరు జూలై 15వ తేదీన ఈమెయిల్ ద్వారా మీరు సంబంధిత అధికారులకు మీరు సంప్రదించవచ్చు. సో ఆ 1 డే అనేది మీకు వెరిఫికేషన్ ఈ ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో దానికోసం అనేది మనకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత మనకు వెబ్ ఆప్షన్. సో మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ జరుగుతాయి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో వెబ్ ఆప్షన్స్ అనేది మనకు జూలై 16వ తేదీన మొదలవడం జరుగుతుంది. జూలై 19 వరకు అంటే దాదాపుగా మనకు 4 డేస్. సో 16, 17, 18, 19 4 డేస్ పాటు మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి లాసెట్ సంబంధించినటువంటి ఎల్ఎల్బి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేది జరుగుతాయి. సో ఈ 4 డేస్లో మీకు నచ్చినటువంటి కాలేజెస్ అన్ని కూడా మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత జూలై 20వ తేదీన వెబ్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరు ఏదైనా కాలేజెస్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో 16 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత 20వ తేదీన మీ యొక్క కాలేజెస్ ఏదైనా నచ్చకపోతే ప్రియారిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి అలాట్మెంట్ అనేది
24వ తేదీ జూలై. సో జూలై 24వ తేదీన ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఫైనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు వచ్చినటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు వచ్చినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో అందులో మీరు జూలై 25 నుంచి జూలై 28 వరకు సో 4 రోజుల పాటు అవకాశం ఉంటుంది. సో ఈ 4 డేస్లో మీరు అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో రిపోర్టింగ్ అది కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే మనకు కోర్స్ ఫీజు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు. సో ఫస్ట్ ఇయర్ అయితే మనకు అడ్మిషన్ తీసుకునేటప్పుడు కేవలం ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫీ అనేది మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది మనకు 25th జూలై నుంచి 28th జూలై వరకు మనకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో ఓవరాల్గా మనకు ఇది ఎల్ఎల్బి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్. సో ఇప్పుడు ఒకసారి ఎల్ఎల్ఎం సంబంధించినట్టు చూద్దాము. సో మనకు ఎల్ఎల్బి అయిపోయిన తర్వాతనే ఎల్ఎల్ఎం సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది. సో ఇందులో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎల్ఎల్బికి చెప్పుకున్నట్లుగానే ఎల్ఎల్ఎంకి కూడా మీరు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు అక్కడ ఫీ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించిన ఫీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది మనకు జూలై 27వ తేదీన మొదలవడం జరుగుతుంది. జూలై 31 వరకు కూడా మనకు 4 డేస్ పాటు మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సో ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, సో కౌన్సిలింగ్ కోసం అనమాట. సో ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సి ఉంటుంది. అది కూడా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వచ్చేసరికి జూలై 29 నుంచి 31 వరకు మనకు 3 డేస్ పాటు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎల్ఎల్ఎం కోసం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు ఏదైనా వీటికి సంబంధించిన మీ యొక్క డీటెయిల్స్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, మీ పేరెంట్స్ నేమ్ కావచ్చు, హోమ్ డీటెయిల్స్ కావచ్చు, ఏదైనా సరే అడ్రస్ సంబంధించినటువంటి కావచ్చు, ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే మీరు ఆగస్టు 1వ తేదీన మీరు ఈమెయిల్ ద్వారా సంబంధిత అధికారులకు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఎడిట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఆగస్టు 1న మనకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి ఆగస్టు 2 వరకు అంటే 2 డేస్ పాటు ఆగస్టు 1 ప్లస్ 2 ఈ 2 రోజుల పాటు మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఎల్ఎల్ఎం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి ఆగస్టు 1, 2 ఈ 2 రోజుల పాటు ఎల్ఎల్ఎం సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేది జరుగుతాయి. ఆ తర్వాత ఆగస్టు 3వ తేదీన మీ యొక్క వెబ్ ఆప్షన్స్ సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ఏమైనా ప్రియారిటీ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అది మనకు 3వ తారీఖు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఆగస్టు 3న ఉంటుంది. ఆ తర్వాత అలాట్మెంట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఎల్ఎల్ఎం అలాట్మెంట్ వచ్చేసరికి ఆగస్టు 5వ తేదీన ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు వచ్చినటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ కాలేజ్ లిస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు, సో ఆగస్టు 5 నుంచి 8వ తేదీ వరకు 4 డేస్ పాటు మీకు వచ్చినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీ డాక్యుమెంట్స్ తీసుకుపోవాల్సి ఉంటుంది. వాటితో పాటుగా అడ్మిషన్ మీ అలాట్మెంట్ కాపీ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎల్ఎల్ఎం సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ సంబంధించిన స్టడీ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఓవరాల్గా ఎల్ఎల్ఎం సంబంధించినటువంటి అంటే మనకు తెలంగాణ పీజీ లా సెట్ సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ అనమాట, కౌన్సిలింగ్ షెడ్యూల్ 2026 సంబంధించినటువంటి. సో మనం ఫస్ట్ ఇదే వీడియోలో టీజీ లా సెట్ 2026 సంబంధించినటువంటి ఎల్ఎల్బి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ కంప్లీట్గా తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత మనము ఇదే వీడియోలో పీజీ లా సెట్ సంబంధించిన ఎల్ఎల్ఎం అంటే ఎల్ఎల్ఎం సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఇది మనకు 2026 సంబంధించినటువంటి తెలంగాణ లా సెట్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.